నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. దశాబ్ది ఉత్సవాలు ఏ దశాబ్ది? జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు, తెలంగాణలో జరిగేటువంటి ఆవిర్భావ దినోత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఈ సంవత్సరం జూన్ 2 జరిగే ఆవిర్భావ దినోత్సవాలకు దాన్ని బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సోనియా గాంధీ ఏ పదవిలో ఉంది, ఏ హోదాలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు వస్తుంది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 దఫాలుగా 2014 నుంచి 2000 ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఏలింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియాకు గుర్తింపు లేకుండా పోయింది. ఎందుకంటే కేసీఆరే నేనే తెచ్చినా, నేనే చేసినా, నేనే ఉద్యమం చేసినా అని చెప్పేసి చెప్పుకున్నాడు. కానీ ఇప్పుడు తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ గుర్తింపు ఇవ్వడం కోసం తెలంగాణలో జరిగేటువంటి ఆవిర్భావ దినోత్సవాలకు సోనియా గాంధీని రప్పించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం బీజేపీ పార్టీ గట్టిగా చేస్తుంది. ఎందుకోసం అంటే తెలంగాణ లేటుగా ఇవ్వడం వల్ల, సోనియా గాంధీ లేటుగా ఇవ్వడం వల్ల విద్యార్థులు, అమరులు చాలా మంది చనిపోయారు. కాబట్టి ఆమె అమరులను అంటే ఈ తెలంగాణలో ఉండేటువంటి చాలా మందిని చంపింది కాబట్టి తెలంగాణకు అవసరం లేదు, ఆమె ఏ హోదా ఉంది ఇక్కడికి రావడానికి అని బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తారు. అయితే వందలాది మంది విద్యార్థులను చంపింది ఇటు సోనియా గాంధీ, అటు బీజేపీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. బీజేపీ వాళ్ళు ఏం తక్కువ తినలేదు. ఎందుకో అనేటువంటిది మొత్తం చెప్తా. అమరులు కావడానికి ముఖ్య కారణం, విద్యార్థి అమరులు కావడానికి తెలంగాణలో తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరి ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది, ఇటు బీజేపీ పార్టీకి తగులుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తగులుతుందంటే ఇచ్చే తెలంగాణ కొంచెం ముందిస్తే అంతమంది చనిపోయేవారు కాదు. మరి బీజేపీకి ఎందుకు తగులుతుంది అంటే తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సోనియా గాంధీని పిలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి ఇచ్చేదేదో ముందిస్తే కొంతమంది ప్రాణాలు నిలబడేదని బీజేపీ వాళ్ళు అంటారు. మరి వాస్తవంగా ఈ అమరులను చేసిన దాంట్లో, చనిపోవడానికి ఆస్కారం ఇచ్చిన దాంట్లో కాంగ్రెస్ ప్రియారిటీ ఎంత ఉందో బీజేపీ ప్రియారిటీ కూడా అంతే ఉంది. ఎందుకోసం అంటే వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 2002-2003 ఆ ప్రాంతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు ఇచ్చిర్రు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఉత్తరాఖండ్, జార్ఖండ్ 3 రాష్ట్రాలు ఇచ్చిర్రు. మరి అప్పుడే తెలంగాణ ఇస్తే ఈ అమరులు ఉండేవాళ్ళు కాదు కదా, ఇంతమంది చచ్చిపోయేవాళ్ళు కాదు కదా, ఇంత ఉవ్వెత్తున ఉద్యమం వచ్చేది కాదు కదా. ఆ 3 రాష్ట్రాలతోటే ఈ రాష్ట్రం కూడా ఇస్తే తెలంగాణ ఇప్పటికీ అభివృద్ధి అయ్యేది కదా. అంటే తెలంగాణలో ఎంతమంది చనిపోయారో తెలంగాణ కోసం, దాంట్లో కాంగ్రెస్ పాత్ర ఉంది, బీజేపీ పాత్ర ఉంది. అయితే ఈ ఇద్దరి పాత్ర ఉంది వాస్తవమే. కానీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఇక్కడికి వస్తా అంటే వద్దనడం కూడా కరెక్ట్ కాదు అనేటువంటిది మన ఉద్దేశం. అయితే అప్పుడే ఇచ్చుంటే చనిపోయేవారు కాదు బీజేపీ ప్రభుత్వంలో, లేదా సోనియా గాంధీ కాస్త ముందు ఇచ్చి ఉన్నా కూడా అంతమంది చనిపోయేవాళ్ళు కాదు. కాబట్టి బీజేపీ పాత్ర ఉంది, అటు కాంగ్రెస్ పాత్ర ఉంది. ఇక్కడ తెలంగాణ తేవడంలో కూడా బీజేపీ పాత్ర ఉంది, కాంగ్రెస్ పాత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అప్పుడు బీజేపీ ప్రతిపక్ష హోదాలో ఉంది. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది, బీజేపీ పార్టీ దాన్ని బలపరిచింది. సుష్మా స్వరాజ్ కావచ్చు, తర్వాత రకరకాల మంది ఎంపీలు అక్కడ బీజేపీ తరఫున బలపరిచారు. అంటే బిల్లు పెట్టిన దానికి బలపరచకపోతే కొంత ఇబ్బంది జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ బిల్లు పెట్టగానే దాన్ని బీజేపీ బలపరచడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మొత్తం మీద బీజేపీ వాళ్ళు వాళ్ళ లీడర్లు వస్తుంటే ఓకే అంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వస్తుంటే వద్దంటున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్పాలి, తెలంగాణ రావడంలో కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో బీజేపీ పాత్ర అంతే ఉంది. కాబట్టి మీ సోనియా గాంధీని పిలుస్తారు కాబట్టి మా బీజేపీ లీడర్లను కూడా పిలువండి అని చెప్పేసి బీజేపీ చెప్పాలి. కానీ సోనియా గాంధీ వద్దని మాత్రం చెప్పే అధికారం, అట్లాంటి అవకాశం కూడా బీజేపీకి లేదు. మొత్తం మీద ఎవరినైనా పిలవచ్చు, ఎవరినైనా గౌరవించవచ్చు. వేరే దేశాల ప్రతినిధులను నరేంద్ర మోడీ 26 జనవరికి లేదా 15 ఆగస్టుకు పిలిచి వాళ్ళ గౌరవం ఇస్తున్నాం మనం.
అట్లాగే మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి సోనియా గాంధీ కూడా పిలిచే అవకాశం ఉంది. వాళ్ళతో పాటు కూడా బీజేపీలో ఏమన్నా అవకాశం ఉంటే వాళ్ళ మన దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రినా లేదా ఏదైనా కేంద్ర మంత్రినా ఎవరైనా పిలుచుకుంటే బాగుంటుంది తప్ప సోనియా గాంధీని వద్దనేటువంటి ఆస్కారం బీజేపీ పార్టీకి లేదు. అంటే తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ తర్వాత పెద్ద ఎత్తున తొలి దశ మలి దశ ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది. కాకపోతే కొంచెం ముందు వస్తే బాగుండేది, ఇంతమంది చనిపోయే వాళ్ళు కాదు.